నగర్ లో వెలిసిన ప్రపంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ వ్రతం భారీ ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివలింగానికి రాగి నూనెతో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. నంద్యాలలో ఎక్కడ లేని విధంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించడం జరిగిందని, అదేవిధంగా శుక్రవారం 13వ తేదీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆవృతి రుద్ర సహిత రుద్రాభిషేకంలో కుబేర పశుపాత హోమము, చతుర్వేద పారాయణ సహితంగా రాము పట్టాభిషేకం మరియు హనుమద్రత కారణం నిర్వహించడం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. అర్థం భృగుషట్క భౌమ అష్టమ సప్తమ స్థానగత సప్తమ ఒక వేదంతో సమానమైనటువంటిది. రామో విష్ణు సనాతన మహావిష్ణువు కాబట్టి రాముల వారు సమస్తమైనటువంటి దేవతాగణం ఆ ఇంట్లో కొలువై ఉండి అక్కడ ఉన్నటువంటి గ్రహ దోషాలను విఘ్నాలను తొలగించి నిరంతరము ఆ ఇంట్లో జరిగేటటువంటి ఆ అభివృద్ధికి దేవతలందరూ కలిసి బాటలు వేస్తారు. ఇక గ్రహ దోషాలు అనేవి కలగవని చెప్తుంది శాస్త్రము. అంతేకాకుండా పిల్లలు ముందుగా చనిపోతూ పెద్దలు ఆ దుఃఖాన్ని అనుభవించే దుర్గతి ఎవరైతే రామనామాన్ని నిజంగా నమ్ముతారో, రామనామాన్ని అనుసరిస్తారో పిల్లలకు కర్మలు చేసేటటువంటి దుర్గతి పెద్దలకు ఉండదు అని రామాయణం స్పష్టంగా ప్రతిపాదించింది. ఇది చాలా గొప్ప విషయం. అంటే మనల్ని కాకుండా మన తర్వాతి తరాలను కూడా రామాయణం సంరక్షిస్తుంది అని చెప్పినటువంటిది. రామో విష్ణు సనాతన, శ్రీరాముడే మహావిష్ణువు కాబట్టి ఇటువంటి చక్కటి కార్యక్రమంతో పాటు హనుమద్వ్రతం ఇక్కడ నిర్వహిస్తాము. హనుమద్వ్రతానికి ఉన్నటువంటి విశేషత ఏమంటే 14 సంవత్సరాలు వ్రతకల్పంలో చెప్పబడిన అంశం ఏమంటే ఎక్కడైతే హనుమద్వ్రతం 14 సంవత్సరాలు నిరంతరంగా నిర్వహిస్తారో అక్కడ వ్రతసిద్ధి కలుగుతుంది. ఒక్కసారి వ్రతసిద్ధి కలిగిన తర్వాత అక్కడ చేయబడే సంకల్పాలు సత్వరం నెరవేరుతాయి. వ్రతసిద్ధి కలగడం అంటే వ్రతాంగంలో చెప్పినటువంటి పూజలు, అభిషేకాలు, విధానాలను క్రమం తప్పకుండా సమస్త భక్త జనాన్ని కలుపుకుంటూ మంత్రోక్తంగా క్రియా విధానాలను అనుసరిస్తూ అన్నిటినీ చక్కగా నిర్వర్తిస్తూ సమస్త జనాన్ని కలుపుకుంటూ ఒకవైపు అన్నశాంతి, ఒకవైపు భగవత్ కార్యానికి సంబంధించినటువంటి వేదోక్తమైనటువంటి పరిహారాలు, హోమాలు, క్రియలు నిర్వహిస్తూ చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యుల యొక్క సహకారము ఎనలేనటువంటిది. అంతకు మించిగా భక్తజనులు అందిస్తున్నటువంటి సహకారానికి వాళ్లకు వేణోళ్ల కొనియాడుతూ చేతులెత్తి నమస్కరించవలసినటువంటి సందర్భం ఇది. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో రేపు రామపట్టాభిషేక కార్యక్రమం ఉంది. సమస్త భక్తజనం కూడా దీన్ని వినియోగించుకొని ఈ రామపట్టాభిషేక కార్యక్రమాన్ని చూచి తరించాలని, హనుమద్వ్రతంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రులు కావాలని మరీ కోరడమైనది. జై శ్రీరామ్. విష్ణు విష్ణు విష్ణు. ఈ రోజు పంచముఖ ఆంజనేయ స్వామి దేవనగర్ లో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో సమస్త భక్తులతో పెట్టి భారీ ఎత్తున హనుమద్వ్రతము నిర్వహించుతున్నాము. కావున భక్తులెల్లా చూసి తరించి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే